ఎక్స్ ఎంపీకి ప్రాధాన్యత తగ్గిస్తున్నారు, మీడియా కూడా కవరేజ్ లేదంటున్నారు కదా. అంటే వాగ్దాటిలో ఉన్నప్పుడు తగ్గిస్తారు, నేచురల్ అది. అందులో కూడా నాకు ప్రాధాన్యత ఉంది. కానీ మీ సహచర ఎంపీ ఏపీలో తీసుకుంటే రాజమండ్రి లో ఎంపీగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మీతో సహచరులుగా పని కూడా ఆయన ఎంపీగా ఉన్నారు కదా. అయితే ఈ రోజుకి ఏపీలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అతని వ్యాఖ్యలు ఏం చేసి కూడా పతాక శీర్షికలో వస్తున్నాయి, ప్రధాన వార్తలుగానే రాస్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ మీరు అదే స్థాయిలో మీరు కూడా చేశారు. ఆ రోజు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఏది మాట్లాడిన పతాక శీర్షికల్లో వార్తలు వచ్చేవి పొన్నం ప్రభాకర్ గారి గురించి, టీవీలలో కూడా ప్రధానంగా చూపించేవారు అనమాట. ముఖ్య విషయాలు ముఖ్య అంశాలలోనే చూపించారు. ఈరోజు ఆ స్థాయిలో లేదు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడ చేస్తున్నంతగా మీరు ఇక్కడ చేయలేకపోతున్నారు, కారణం ఏంటి అని? అంత ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కంటే ఎక్కువ చేస్తున్నప్పటికి కూడా వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యాంగిల్ డిఫరెంట్. కాబట్టి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, అసలు లీడర్కి సంబంధించినటువంటి డెమోక్రటిక్ సిస్టాన్ని ఇక్కడ మూమెంట్ అవటం లేదు వాస్తవంగా. సరే, ఏదేమైనా కవరేజ్ తక్కువ రావడం ఎక్కువ రావడం అనేటువంటి అంశానికి సంబంధించి ఇష్యూ తీసుకున్నా, నేను ఇప్పటికి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ ప్రభుత్వాన్ని నా బాధ్యతగా ఎంతైతే ఏ అంశాల మేరకు విమర్శ చేయాలో చేస్తున్నా అనేటువంటిది ఉంది. కవరేజ్ రాకపోతే దట్ ఇస్ సరే. ప్రభుత్వ వైఫల్యాల గురించి కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి, హామీలు ఏమి నెరవేర్చి 100 హామీలు ఇచ్చారు, ఒకటి కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఒకటి కూడా నెరవేర్చాలని విపక్షాలని దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అందులో ముందంజలో ఉంది, పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి, ప్రజల్లో తమ మద్దతును నిరూపించుకోవడానికి కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే సెప్టెంబర్ 2న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల యొక్క మద్దతుతోనే సభ రద్దు చేసి, అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఒక నిర్ణయంతో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న గవర్నర్ కూడా కలిశారు, జ్యోతిష్యులంతా కలిసి కూడా జ్యోతిష్యాన్ని చెప్పించుకున్నారు అనేది కూడా చెప్తున్నారు కదా. నిజంగా ముందస్తు ఎన్నికలు వస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకు? తొందరగా తెలంగాణ మాకు పదవులు అనుభవించే విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినటువంటి కేసీఆర్ అనే పీడ విరగడైపోతుంది. రాష్ట్రానికి 6 నెలల ముందే ఆయన ముఖం చూసేటువంటి అవకాశం లేకుండా సంతోషంగా ప్రజలు దసరాకు నరకాసురవాదన అంటారు కదా, అది మాకు ముందే జరుగుతూ ఉంది. దీపావళికో దసరాకో జరుపుకోవాల్సిన వేడుకలు కేసీఆర్ పతనంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్యం. వాస్తవంగా మేము తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ ఇది కాదు. తెలంగాణ ఢిల్లీకే సోనియా గాంధీ గారు ఇచ్చినారు, కానీ హైదరాబాద్లో వచ్చి ప్రగతి భవన్లోనో కేసీఆర్ ఫామ్ హౌస్ లోపల బందీ అయిపోయింది. ఆ తెలంగాణ గ్రామాలకు తీసుకుపోయే బాధ్యత మా మీద ఉన్న తెలంగాణ ఉద్యమకారులుగా తప్పకుండా ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము తప్పకుండా తీసుకొస్తాం. ఆనాడు తెలంగాణ కోసం మా పార్టీలో కూడా మేము పోరాటం చేసినాం. సో ఇవాళ టీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసే అంశంలో ఒక్క నిమిషం కూడా ఇంకేది లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం, మీరు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు, దయచేసి తెలంగాణ ప్రతి పౌరుడు కూడా తన విచక్షణ ఉపయోగించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ విభజన జరిగిన నాడు తెలంగాణ ధనిక రాష్ట్రం, ఆనాడు 60 సంవత్సరాలుగా వారసత్వంతో వచ్చినటువంటి శ్రీరామ్ సాగర్ కడితేనా, నాగార్జున సాగర్ కడితేనా, లేకపోతే ఇంకొక ప్రాజెక్టు కడితేనా వచ్చినటువంటి అప్పు 60,000 కోట్లు. కానీ ఇవాళ ఈ 4 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ బ్యాంకులో కూడా అప్పు తీసుకోకుండా ఏ బ్యాంకు లేదు. ఇవాళ 2 లక్షల కోట్ల అప్పు తీసుకుంది. అంటే తెలంగాణలో ప్రతి బిడ్డ 1 లక్ష రూపాయల అప్పుతో పుడుతున్నాడు అనేటువంటి మాట ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటైతే. పోనీ అప్పు తీసుకున్న తర్వాత కూడా నిర్మాణాత్మకంగా ఏదైనా కార్యక్రమాలు జరిగినాయి, ఈ ప్రజలకు ఉపయోగపడుతున్నాయంటే కూడా మా వాయిస్కు ఆర్గ్యుమెంట్కు అవకాశం లేదు. కానీ ఇవాళ ఎంతసేపు ఆ ధనమంతా దుర్వినియోగమై ఏ కార్యక్రమం, అసలు మేము తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికీ కేసీఆర్ గారి దగ్గర ఒక కళ, కేసీఆర్ గారి మాటలు వింటే ఎదుట ఉన్నటువంటి జనం కడుపు నిండుతుంది, ఉబ్బిపోతుంది, కడుపు పగిలిపోతుంది. అంతటి చక్కగా మాట్లాడగలిగేటువంటి మొత్తం మూసలు అబద్ధాలు మాట్లాడితే ఎవరికైనా అంతే కదా. నేను కూడా అబద్ధాలు మీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చాను. అబద్ధాలు మాట్లాడితే ఎవరైనా అంతే. కాబట్టి అటువంటి కుటుంబం అది. కల్వకుంట్ల అంటే వాళ్ళకు నాలుక మీదనే అబద్ధం అనేటువంటి మాటతోటి వాళ్ళు జన్మించినట్టున్నారు. అటువంటి మాటలు అందరూ కూడా ప్రజలకు సంతోషిస్తుంది. కానీ ఇంటికి పోయి చూస్తే ఒకరోజు సంతోషం అనిపిస్తుంది, రెండో రోజు సంతోషం. ఇంటికి పోయి చూస్తే ఏం దాంట్లో ఫలితమేం లేక ఇంటికాడ పొయ్యి అంటే కుకింగ్ ప్లేస్ ఎండిపోయి ఉంటుంది, దాంతో ముడ్డు ఎండిపోతుంది. అంటే జరిగేది ఏం లేదు. కేసీఆర్ మీద ముందు కలిసి లేనప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పినాడు, ఒక పాటలు పాడుతూ ఉంటుంటే ఒక సభల
ఆ మహారాజు కేసీఆర్ లాగా ఆహా ఏం పాట పాడుతున్నావు, ఇగో ఈ 100 ఎకరాలు తీసుకో, పాట పాడుతున్నావు ఆహా ఇగో ఈ గొలుసులు తీసుకో, ఆహా ఈ వజ్రాలు తీసుకో అని చెప్పి అంటే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆ పాట పాడినానే నాకు ఇన్ని వచ్చినాయి అని చెప్పి ఇంట్లో ఉన్నదని భార్య మీద బంగారం తీసి కూడా ఊరు వాళ్ళందరికీ భోజనం పెట్టినాడు. రోజు వారం దాటింది, 10 రోజులు దాటింది, తినడానికి తిండి కరువు అవుతా ఉంది. నెల రోజుల తర్వాత భార్య అడిగింది, ఏమయ్యా మహాప్రభు గారు నీ చెప్పిరి, నువ్వు మరి ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి అందరికీ విందులో అబ్బా నీకు ఇన్ని వచ్చినాయి మహారాజు గారు ఇచ్చినా అని అడిగితే మరి ఒక్కడు కూడా రాకపోయా ఏం సంగతి అంటే మళ్ళీ మహారాజు గారి దగ్గరికి పోయినట్ట. పోయి అయ్యా మీరు ఆ రోజు అన్ని హామీలు ఇచ్చినారు, అన్ని మాటలు నాకు పాటలు పాడినా కొద్దీ ప్రోత్సాహపరిచే విధంగా ఇన్ని ప్రకటించినారని ఒక లిస్ట్ ఇట్లా కేసీఆర్ 100 అబద్ధాల లెక్క కేసీఆర్ ఎన్ని చెప్పినో అన్నీ ఇచ్చిండ్రు. ఇస్తే బాబు నన్ను నువ్వు నమ్మితే ఎట్లా, నువ్వు నా చెవులు సంతోషపెట్టినావు, నీ చెవులను సంతోషపెట్టినా జస్ట్ మ్యూచువల్ అంతే తప్ప ఇంకొకటి లేదన్నాడు. మీకు కేసీఆర్ వాగ్దానం ఎంత నిజమో నూతన వధువరులకు అరుంధతి నక్షత్రం చూపెట్టడం కూడా అంతే. చాలా చక్కగా పోల్చారు. అంతకంటే వేరే ఏం లేదు. ఎవరన్నా కొత్త జంట పంతులు చూపెడతాను అవి అరుంధతి నక్షత్రం చూడంటే దండం పెడుతున్నారు. కేసీఆర్ వాగ్దానం ఇవాళ పేపర్లో 55 ఓబీసీ కులాల కొంత మట్టుకంటే డబ్బులు ఇచ్చిండట. అరే ఏంది ఎవరికన్నా నేను కంటెస్ట్ కూడా చేయబోయే సార్, ఎవరికన్నా ఏ భవనానికన్నా నిధులు కేటాయించి అవి ₹1 ఖర్చు అయినది ఉంటే మీరు కూడా విచారణ చేయండి. అట్టుగా నేను ఏదో ఊరికే అంటే మాటలు చూస్తే కోటలు దాటుతాయి, ఆర్భాటము అట్టహాసం చూస్తుంటే పక్కన ఉన్నాడో ఎదురుగున్నాడో బయట ఉన్నాడు క్యారీ భయ్ కేసీఆర్ బోలుతో ఇస్తున్నా బడా బాప్ సారీ క్యా అని అనుకుంటారు. కానీ చెప్తే కదా ఇంటికి పోయి ఆచరణ యోగ్యంగా చూస్తే పాపం డబుల్ బెడ్రూమ్లో వచ్చిన ఎన్నికలప్పుడు నేను చూసిన నేను కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎక్కడికన్నా పోతే సార్ నాకు ఇల్లు లేదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారట ఒకసారి ప్లీజ్ అంటాడు. ఒక తల్లి నా మనవడు కాకతీయ యూనివర్సిటీకి వచ్చిండయ్యా వానికి ఉద్యోగం వస్తుందని సార్ నువ్వు నా ఓడు ఒక్కసారి వదిలిపెట్టు మనకి వేస్తాను. రైతు ₹1,00,000 రుణమాఫీ అవుతుంది అనుకున్నాడు, కేజీ టు పీజీ పిల్లలకు ఫీజులు కట్టలేక కేజీ టు పీజీ అవుతున్నారు. ఇవన్నీ వేరే ఎన్నికల వాగ్దానాలు. మిషన్ కాకతీయ ఏందే, మిషన్ భగీరథ ప్రాజెక్టు 2001లో పార్టీ ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. సింహగర్జన కరీంనగర్లో అయింది. ఏప్రిల్ 27 2001 2014 జూన్ 2కు అధికారంలోకి వచ్చినారు. ఈ 14 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నడన్నా ప్రాజెక్టుల మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పారు ప్రొఫెసర్ ఆర్ ఎనీ రికార్డ్? మంత్రులు ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, ఏం చెప్పలే. కానీ 2014 తర్వాత కూడా 2015 వరకు కూడా డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావాలని అడిగినారు మీరు. 2015 తర్వాత ఇది ఎట్లా ఇట్లా అంటే ఏం వస్తలేదే, మనకు నూనె అంటలేదే, డబ్బులు వస్తలేవే అనుకొని ఇట్లా తిరకాసు రీడిజైన్ అన్నారు. ఏం రీడిజైన్? 30,000 కోట్ల ప్రాజెక్టు 80,000 కోట్లకు అయింది. పేరు మారింది. డాక్టర్ అంబేద్కర్ గారి పేరు డబ్బుల వారేసి తమ్మిడి హెట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది మేడిగడ్. ఏం జరుగుతుంది? ఇది ప్రజలకు తెలియదా? 2 లక్షల కోట్ల అప్పు తెలియదా? అన్ని ప్రజలు కూడా ఏమవుతుందంటే మీరు గ్రామాల్లో మేము చెప్తా ఉన్నాను సార్, మీరు వెరిఫై చేసుకోండి. కేసీఆర్ బొమ్మగాల పెట్టినా, కేటీఆర్ బొమ్మగాల పెట్టినా అక్కడ ఉండేవాడే పోలీసు వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకుంటారు ఎంఆర్ఓ దగ్గర. అంటే భయాందోళన ఉద్యమం ధర్నా చౌక్ ఎత్తిపోత తర్వాత కూడా అందరూ మౌనం. అంటే చెప్తున్నా దున్నపోతు మొన్న మా వరంగల్ జిల్లా కాంగ్రెస్లు చేశారు, దున్నపోతు పెట్టి నీళ్ళు వస్తే కూడా దానికి ఏమైతే దున్నపోతుకి ఏమైతే సేమ్ కేసీఆర్ శాస్త్రం అట్లా. ఇన్నాళ్ళు మూగిపోయిన పొన్నం ప్రభాకర్ గారి వాయిస్ ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇంటర్వ్యూలో. నేను మొన్న నా దగ్గర ఇప్పుడు టెలిఫోన్ తెప్పిస్తే అది కూడా ఒక బయట మీకు పంపిస్తా, అది కూడా ప్రజెంటేజ్. నేను చెప్పిన మొన్న కేటీఆర్ అనే వ్యక్తి కాంగ్రెస్ కోసం మా ఊర్లో వచ్చి అన్నాడు కరీంనగర్లో, గంగిరెద్దుల కంటే బిచ్చగాల లెక్క అన్నాడు. నేనన్నా కండ కావరంతో జన్నకిడిచిన ఆంబోతులు అంటే జన్నకిడిచిన ఆంబోతు అంటే మీ దగ్గర తెలుగు వచ్చే లాంగ్వేజ్, కొన్ని పశువులను రోడ్డు మీద వదిలేస్తారు. జన్నకిడిచిన అంటే జనం మీద వదిలేస్తారు. అట్లా ఉన్నావు బిడ్డ. ఒకవేళ నీకు తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వకపోతే అమెరికాలో ఏం చేసుకుంటూ ఒకసారి ఆలోచన చేసుకొని రివైండ్ చేసుకో మైండ్. అహంకారంగా అట్లా మాట్లాడకని చెప్పినాం. అంటే చెప్తున్నాం ఇవాళ కూడా ఎక్కడ కూడా వాడి వేడి కానీ చెప్పిన బ్రాయిలర్ కోడి బిడ్డ. ఇప్పుడు మీరు ఒక మాట అంటే జ్ఞానం, ఇప్పుడు రాజకీయాల్లో నేను ఇంతకుముందు చెప్పిన జ్ఞానము రేపు పొద్దున సమాజంలో బాధ్యత. ఇవాళ మీరు ఒకసారి యూట్యూబ్లో ఎక్కడన్నా కేసీఆర్ నాడు నేడు చూస్తే
ఆనాడు మాట్లాడిన దానికి ఈనాడు మాట్లాడిన దానికి ఒక 1000 మాటలు అబద్ధాలు చూపించగలిగే శక్తి ఇలా ఉన్నది పరిస్థితి. వాస్తవం. ఓ క్యా హై అంటే మైకా బోలా అనేటువంటి పరిస్థితుల్లో शादनगर में 4 महीने के अंदर 12% मुस्लिम रिजर्वेशन मैं देता हूँ, मुझे यकीन करो हम केसीआर का वादा कभी नहीं बदलेगा. 4 साल हो गए. मैं कब बोला అంటున్నావు కరీంనగర్లా. అట్లనే వీళ్ళందరూ మాట్లాడుతుంటే మనం చెప్పినాం కేటీఆర్కి వీళ్ళందరినీ వాళ్ళ లాంగ్వేజ్ను చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఏం పరిస్థితి, జ్ఞానం తెచ్చుకోవాలి కదా. ఒక మాట అంటా ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి పోవాలంటే కూడా ఢిల్లీని అడగాలన్నాడు. సార్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, నాకు 29 రాష్ట్రాల శాఖలు ఉన్నాయి, దానికి కేంద్రం ఢిల్లీ. అట్లనే హైదరాబాద్లో కేసీఆర్ పార్టీ ఉంది, దానికి కూడా 31 జిల్లా శాఖలు ఉన్నాయి. జ్ఞానం ఉన్నాడు, అలా 31 జిల్లా శాఖలు హైదరాబాద్ రావాలంటే కూడా ఉత్సవాలంటే కూడా వాళ్ళు ఇక్కడ వెళ్ళి అడగాల్సిందే హైదరాబాద్లోనూ. ఆ జ్ఞానం ఉండాలి కదా. అటువంటి జ్ఞానం లేక మాట్లాడితే ఏం చెప్తాం. మేము ఎన్నికలకు సిద్ధమంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఇంటర్వ్యూ పిలిస్తే నేను ఇంటర్వ్యూకి వచ్చిన. అట్లనే నువ్వు ప్రభుత్వం రద్దు చేస్తే నేను ఎన్నికలు కొట్లాడగా సన్యాసం తీసుకుంటాడు కాలే. అరే భయ్ నేను రెడీ, బట్ సేమ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. నా మీద బాధ్యత ఉన్నది. నేను 5 సంవత్సరాల కొరకు ఎన్నికలు చేస్తే 4.5 సంవత్సరాలకు ఎందుకు ఎన్నికలకు పోతున్నావు. మోరోవర్ ఇప్పుడు మళ్ళీ 3 నెలల ఎన్నికల కోడ్ వస్తుంది, ఇప్పుడు ఒక ఎన్నికల ఖర్చు, మళ్ళీ రేపు ఏప్రిల్లో అనివార్యం పార్లమెంట్ ఎన్నికలు, అప్పుడు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది, అప్పుడు కూడా ఎన్నికల ఖర్చు ఉంటుంది. నీ అహంకారపూరితం కారణంగా నిర్ణయం కారణంగా ఇలా ప్రజాధనం దుర్వినియోగం అయితే లేదా అని అడగడం అనేటువంటిది మేము భయపడ్డట. ప్రధానమంత్రి జమిలీ ఎన్నికల కొరకు 4.5 సంవత్సరాలు ఎక్సైజ్ చేస్తాడు, చర్చలు పెడతారు, కమిటీలు వేస్తారు, మొత్తంగా ఒక వ్యవస్థ దేశంలో చర్చ జరుగుతుంది. 2019లో పార్లమెంటుతో జమిలీ ఎన్నికలు నువ్వు సాంకేతికంగా నువ్వు ముందుకు జరిపిన ఎన్నికలు జరిపే అవసరం లేకుండా ఉంటే కూడా మనం పార్లమెంటుతో జరిగే ఎన్నికలు మనవి. ఎందుకు 4 నెలల ముందు అవకాశం ఇస్తున్నావు? ఏం లోపాయకార ఒప్పందం అంటే ముఖ్యమంత్రికి ఉత్సవడుతుంది. ముఖ్యమంత్రికి ఎందుకు ఉత్సవడుతుందంటే ఇవాళ ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒక్కసారి వస్తే టీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అవుతుంది. ఎందుకు కారణం? 2 జాతీయ పార్టీల మధ్యలో జరిగే పోరుల భారతీయ జనతా పార్టీకి అండ్ దాని అలయన్స్ పార్ట్నర్స్కు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అలయన్స్ పార్ట్నర్స్కి మాత్రమే ఎగ్జిస్టెన్సీ ఉంటుంది. ఇది సత్యం, అది ఆయనకు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ వాళ్ళు నమ్మితే అంటే ఈయన ముదురైతే ఆయన దేశ ముదురు నరేంద్ర మోడీ, ఈయన చిన్న కేడి అయితే ఆయన పెద్ద కేడి. కానీ మరి తెలియదు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆ జాల్లో పడుతుందో తెలియదు. కానీ ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన మమ్మల్ని మోసం చేయగలిగిన వ్యక్తి బీజేపీని మోసం చేసిన పెద్ద సమస్య కాదు. ఏం చెప్తున్నంటే ఆయన ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లేమో ఎంఐఎంతో అగ్రిమెంటు, ఓ 30-40 నియోజకవర్గాలు ఉండే ముస్లిం ఓట్లతోటి వాళ్ళు శాసనసభ గెలవాలి. దాని తదుపరి ఏప్రిల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీతో మళ్ళీ కలిసి వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తాం. దిస్ అగ్రిమెంట్. ఇటువంటి పరిస్థితి నడుస్తూ అగ్రిమెంట్ చూశారు మీరు ఏమన్నా? అగ్రిమెంట్ రాజకీయంగా కాయిదాలు రాసుకుంటారా? ఓకే, మీరు విన్నారా? రికార్డ్ ఎవిడెన్స్ ఎందుకు పోయి ప్రధానమంత్రి 3 సార్లు ఎందుకు బదిలాడుతున్నావు? ఏంది ఎన్నికలు వస్తే లేకపోతే లేదు. ఆ రాజకీయంగా వాళ్ళే లీకులు వస్తామని పత్రికలో మీరే చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని ఎన్నికలకు కలిసిండు. రాజకీయంగా అగ్రిమెంట్లు ఉంటాయి. చూసిన ఎప్పుడన్నా అగ్రిమెంట్ మీరు ఎవడో చూపెట్టండి. ఇప్పటివరకు చరిత్రలో మీరు ఇంటర్వ్యూ చేశారు. అదే బరాబర్గా అగ్రిమెంట్ అనేది ఒక అవగాహన, రాజకీయ అవగాహన. ఎందుకు అవగాహనకు బేసిక్ ఏమున్నది? దానికంటే ముందు గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే ప్రధానమంత్రిజీ ఆప్కా ప్యార్ చాహియే బస్ అన్నాడు. దాని తర్వాత విభజన హామీలు అడగలే. 2, 3 రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు చేసిండు. 4 ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు చేసిండు. 5 జీఎస్టీకి సపోర్ట్ చేసిండు. 6 నోట్ల రద్దుకు సపోర్ట్ చేసిండు. 7 అవిశ్వాస తీర్మానం నాడు ఒక పక్క మనతోటి 60 ఏళ్ళు కలిసి ఉన్న అన్నదమ్ములు వేరుపడి వాళ్ళ హక్కు కోసం అవిశ్వాసం పెడితే వాళ్ళను ఏదో పక్కింట పెళ్ళైతే నా ఇంట్లో డప్పు ఎందుకు, పక్కింట్లో సాగుంటే నేను ఎందుకు డప్పు కొట్టుకోను అనే విధంగా ఏదో మాట్లాడినటువంటి పక్కింట్లో పెళ్ళైతే నాకేందని మాట్లాడుతున్న వినోద్ లాంటి వాళ్ళు ఉంటే 60 ఏళ్ళు కలిసి ఉన్న అన్నదమ్ములు వేరుపడితే కష్టాల్లో మనకు భాగస్వామ్యం లేదా? ఖచ్చితంగా. అటువంటి ఒక విజ్ఞానాన్ని కూడా అంశాన్ని కూడా మర్చిపోయి మాట్లాడి నాకు ఆ రోజు చాలా బాధ కలిగింది. నేను చెప్పిన అంటే పక్కింట్లో శవం ఉంటే నేను ఇంట్లో డప్పు కొట్టుకుంటారా, పెళ్లి చేస్తారా అని అడిగిన. ఆ విధంగా మొన్నటికి మొన్న
నో కాన్ఫిడెన్స్ మోషన్తో పాటుగా మన రాజ్యసభ లోపల డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సపోర్ట్ చేసి, సో ఇవన్నీ ఇండికేషన్ కదా, అగ్రిమెంట్కి ఇవన్నీ ఇండికేషన్ కదా. ఇవాళ ఇండికేషన్ ఉన్నది కాబట్టి ప్రధానమంత్రితో ఇన్నిసార్లు విభజన హామీల గురించో లేకపోతే ఇంకో అంశం గురించో మాట్లాడని వ్యక్తి 10-15 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు?